నేడు జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పదవీ కాలం ముగియనుంది. 2026-27 జీహెచ్ఎంసీ బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. జీహెచ్ఎంసీని విస్తరించడంతో 11,460 కోట్లతో మెగా బడ్జెట్ రూపొందించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, లక్ష్మి ఆధ్వర్యంలో నేడు జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే ఫిబ్రవరి 10వ తేదీకి అయితే ప్రస్తుత పాలక మండలికి సంబంధించినటువంటి సమయం కూడా ఏదైతే ముగియనుంది. సో దీంతో ఈరోజు 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్కు ఆమోదం తెలపనుంది జీహెచ్ఎంసీ కౌన్సిల్. 2026-27కు గాను ఓవరాల్ వరకు విస్తీర్ణ నేపథ్యంలో 11,460 కోట్లతో మెగా బడ్జెట్ను ఈరోజు జీహెచ్ఎంసీ ఏదైతే ఆమోదం చేయడం మనకు తెలుస్తుంది. సో పాత జిహెచ్ఎంసీకి సుమారు 9,200 కోట్ల వరకు ఏదైతే బడ్జెట్ని పెట్టడం జరిగింది. సో 11,000 అంటే ఏదైతే కొత్తగా జోన్లు కలిపారో విలీనం జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు 2,260 కోట్లకు సంబంధించిన బడ్జెట్ దీంట్లో మున్సిపాలిటీ అయితే కాబోతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా మాట్లాడేసి ఈరోజు మెగా బడ్జెట్ ఒకటి పెట్టబోతున్నారు. అలాగే 150 నుంచి 300 డివిజన్లు అవుతున్నాయి. సో బీజేపీ ఈరోజు ఏం మాట్లాడబోతుంది? మెగా బడ్జెట్ కాదు, ఇది మోస్ట్ యూస్లెస్ బడ్జెట్, అంటే బుర్ర లేకుండా పనిచేసినటువంటి బడ్జెట్, మెంటల్ బడ్జెట్ అంటారు. ఇది మెగా బడ్జెట్ కాదు, మెంటల్ బడ్జెట్. ఎందుకంటే అసలు జిహెచ్ఎంసీ బడ్జెట్ బుక్లో ప్రతిసారి వేసేటువంటి అంశాల వారిగా వేయాల్సినటువంటి అంశాలను కూడా ఈ బడ్జెట్ బుక్లో వేయలే. అనేక, ఫర్ ఎగ్జాంపుల్ పార్కులకు సంబంధించి, గ్రీన్ బడ్జెట్కి సంబంధించి, అంటే స్ట్రీట్ లైట్లకు సంబంధించి, హార్వెస్టింగ్కి సంబంధించి అనేక అంశాలు విపులంగా వేసేది ఉంటే ఇంకా వేయలేదు. ఒకటి. రెండు, జిహెచ్ఎంసీ ఆర్థిక స్థితిగతులు, అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏ ఖర్చు ఆదాయం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఖర్చులు పెడతాం. అందులో ముఖ్యంగా 27 నూతన యుఎల్బీస్ యాడ్ అయినాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మనం ఇదేంది, ఏ విధంగా 650 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం 2,000 స్క్వేర్ కిలోమీటర్లు మారినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా కంబైన్గా చేస్తాము, ఏ విధంగా మిషనరీని పెడతాము అనేది ఎక్కడ క్లారిటీ లేదు. ఒకటి. ఇక భాగ్యనగరంలో చెడ్డీలు వేసుకున్న చిన్నపిల్లలు అని చెప్తారు, 3 కార్పొరేషన్లు చేయనున్నారు గవర్నమెంట్, ప్రతి ఒక్కరు చెప్తారు. మరి సింగిల్ బడ్జెట్ పెట్టడంలో అర్థమైంది అంటే రేపు 3 కార్పొరేషన్లు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత అన్న చెల్లి తమ్ముడికి చాక్లెట్లు బిస్కెట్లు పంచినట్టుగా ఇదే బడ్జెట్ని మళ్ళీ మీరు పంచుతారా, లేకపోతే మళ్ళీ కొత్తగా ప్రవేశపెడతారా? ఒకటి. రెండు, 27 యుఎల్బీస్కి సంబంధించిన ప్రతినిధులు ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ దీంట్లో? ఇప్పుడు మనము జిహెచ్ఎంసీలో 650 స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ చర్చ చెప్తారు. మరి 27 యుఎల్బీస్కి సంబంధించి ఏ ప్రయారిటీ పైన ఏ విషయాలు తీసుకున్నారు అనే దాన్ని కనీసము మనకిప్పుడు, నేను పొద్దున వస్తుంటే ఒకతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాదయాత్రలో నేను వెళ్తున్నప్పుడు నా పక్కన మోడీ గారు ఉన్నట్టుగా ఒక చిన్న షాప్ కీపర్ చేసి నాకు వీడియో పంపించిన నీకోసం సంతోషంగా ఉత్సాహంతో. మరి పరిస్థితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పెరిగిన టైంలో గత పరిస్థితుల్లో ఏ విధంగా ఇంప్రూవ్ చేసామనే దాన్ని మీరు డేటా సైన్స్ ఏ ప్రకారం అనలిటిక్స్ ప్రకారం వాడి అసలు దాన్ని ఏ విధంగా ప్రొజెక్షన్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుంటే బాగుండేది. ఎవరి సలహాలు సూచనలు లేకుండా, ప్రొజెక్షన్స్ లేకుండా ఇష్టానుసారంగా అసలు తప్పుల తరగగా ఉన్నటువంటి ఈ బడ్జెట్లో మరి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారనేది మా ప్రధానమైన ప్రశ్న. ఇంకో చాలా జోకులు కూడా ప్రస్తావించేది. 20 సంవత్సరాలుగా మేము అసలు ప్రాపర్టీ ట్యాక్సే పెంచలేదు, పచ్చి అబద్ధాలు. ప్రజలు గమనిస్తున్నారు, బాగా ప్రజలు 20 సంవత్సరాలుగా మాకు ప్రాపర్టీ ట్యాక్సే పెంచలేదని చెప్తే ఏ ప్రజలు నమ్ముతారండి? ఏ ప్రజలు నమ్ముతారు? అంటే పచ్చి అబద్ధాలను బుక్కుల్లో రాస్తున్నారు. అంటే మీ పరిపాలన ఏ విధంగా పచ్చి అబద్ధంగా ఉన్నదని మీకు అర్థం చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. దీన్ని మనం పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ బడ్జెట్ 10% మనం ప్రతిసారి చెప్తున్నప్పుడే గ్రీన్ బడ్జెట్ పెట్టట్లేదు. చెరువులకు సంబంధించి హైదరాబాద్లో ఒకే జ్యూరిడిక్షన్కి సంబంధించి హైడ్రా, ఎన్డీఏ ఇవి సూపర్ సీడ్ చేస్తూ ప్రతిసారి మా ఆస్తులను మా కడుపులో కొల్లగొడతా ఉన్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆదాయ రెవెన్యూ అయితే ఉందో దీనిలో 10 ఫ్లోర్ల పైగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఇంపాక్ట్ ఫీజు కానీ, రెవెన్యూ ఫీజెస్ కానీ ఇవి మా దగ్గర ఉండాలా. మా కడుపు కొట్టి అవి తీసుకెళ్లి హెచ్ఎండిఏలో పెట్టి తొక్కుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం జేబులో పోతే మాకు వచ్చేటువంటి నష్టం, ఆదాయం కోల్పోతుంది. జిహెచ్ఎంసీ పూర్తిగా నష్టాల పాలవుతారు. కాబట్టి మా ఆదాయాన్ని మాకే ఇవ్వాలా, జిహెచ్ఎంసీని బలోపేతం చేయాలా, కుదేలు చేయద్దన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెచ్సిటీ పేరుతో ఇవ్వాల్సిన గ్రాంట్ యాజ్ ఇట్ ఈస్, పాత 2 బుక్కులు పట్టుకొచ్చారు. మీకు ఈ బుక్లో ఏదో అచ్చుందో అదే అచ్చు, అంకెలతో సహా అదే బుక్కులు అచ్చుకొట్టిరు. అంటే దీని అర్థమైంది ఏం ఎక్సైజ్ చేయలే, మత్తు ప్రభావంలో ఉన్నారో మరి ఏ విధంగా ఉన్నారో అన్న చందాన అధికారులు ఈ బడ్జెట్ని ప్రిపేర్ చేసారు. పాత పేజీలు తీసుకొచ్చి కొత్త బుక్లో పెట్టిరంటే దాని అర్థమైంది ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయలేదు, దానిలో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు, ఎటువంటి క్లారిటీ లేదనే దాని అర్థం క్లారిటీగా. సో ఇంత లోపభూయిష్టమైనటువంటి బడ్జెట్ చాలా తప్పు. ఇది ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే పూర్తి స్థాయిలో చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది.
చూసారు కదా, ఇది ఏదైతే పూర్తి స్థాయి మెగా బడ్జెట్ కాదు, అసలు ఇది పర్ఫెక్ట్ బడ్జెట్ కానే కాదు. ఏదైతే పాత బుక్లో ఉన్నటువంటి పేజీలనే కొత్త బుక్లో ఏదైతే పెట్టారో సో ఈ పర్ఫెక్ట్ బడ్జెట్ కాదు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన 3 కార్పొరేషన్ల విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన 20 మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు. సో ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ చివరి బడ్జెట్ అయితే రేపు 3 కార్పొరేషన్లు చేసిన తర్వాత దానికి సంబంధించిన బడ్జెట్ ఎలా ఉండబోతుంది, అసలు ప్రభుత్వం పూర్తిగా తప్పుల తడకగా ఇస్తుంది అని చెప్పి కూడా ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఇప్పటికే ప్రారంభమైంది మేయర్ అధ్యక్షతన. సో దీంట్లో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ ఇటీవల మరణించడానికి సంతాప సభ ఉంటుంది. దాని తర్వాత కొంత లిమిటెడ్ డిస్కషన్ ప్రవేశపెడతారు. 300కు సంబంధించిన కూడా ఏదైతే ఈ రోజు చివరి రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో చర్చకు రానుంది. సింధు. థ్యాంక్ యూ అజీమ్.